ఒక పార్క్లో కూర్చున్నాడు. ఒక పార్క్లో కూర్చున్నప్పుడు హిజ్ ఐ వెంట్ ఆన్ అ ట్రీ. ఆ ట్రీ మీద ఒక కుకూన్ ఉంది. ఆ కుకూన్ లోపల ఒక బటర్ఫ్లై ఉంది. ఆ బటర్ఫ్లై ఆల్మోస్ట్ బయటికి రావడానికి ఆల్మోస్ట్ రెడీగా ఉంది. కుకూన్ దగ్గరికి వెళ్ళి ఆ కుకూన్ని టచ్ చేసిన వెంటనే ఆ కుకూన్ బర్స్ట్ అయిపోయింది. ఆ బటర్ఫ్లై బయటకు వచ్చింది. బటర్ఫ్లై బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? ఆ బటర్ఫ్లై కుడెంట్ టేక్ దట్ థింగ్. వెంటనే అది చచ్చిపోయింది. ఇంకొక 2 minutes వెయిట్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ కమ్ అవుట్ సైడ్ ఆన్ ఇట్స్ ఓన్. ఎప్పుడైతే అది ఆన్ ఇట్స్ ఓన్ బయటకు వచ్చేది అప్పుడు తన లైఫ్ మంచిగా ఉండేది. అంతే, కొన్నిసార్లు మన జీవితంలో కార్యం జరగాలని, మన జీవితంలో కొన్ని క్రియలు జరగాలని మనం కంగారు పడుతూ ఉంటాం. మనం కంగారు పడి మనం ఆయాస పడుతూ ఉంటాం. మనం దేవుని కంగారు పెడతా ఉంటాము. ఎప్పుడు జరుగుతుంది కార్యం, ఎప్పుడు జరుగుతుంది కార్యం. ఒకవేళ దేవుని దగ్గర నుంచి మనకి ఏ జవాబు రాలేదు, మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము, అయినా మనకి దేవుని దగ్గర నుంచి ఏ ఆన్సర్ రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి? మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకుంటాం. దేవుణ్ణి అడగకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, అది దేవుని చిత్తం కాకపోయినా సరే మనము మన ఓన్ డెసిషన్స్ని తీసుకుంటాం. ఎప్పుడైతే మన ఓన్ డెసిషన్స్ని మనం తీసుకుంటామో అప్పుడు నష్టపోయేది ఎవరు తెలుసా అండి? దేవుడు కాదు, మనమే. ఆయనకి అన్నీ తెలుసు అండి. ఏ టైంలో ఎవరి జీవితంలో ఏం జరగాలి ఆయనకి అన్నీ తెలుసు. జాబ్ రావట్లేదా? కంగారు పడొద్దు, దేవుడు ఇస్తారు. శ్రేష్టమైనదే ఇస్తారు. పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నావా? కంగారు పడొద్దు. ఎవరిని పడితే వాళ్ళతో పెళ్లి చేసేసుకొని లైఫ్ సెట్ చేసేద్దామని కాదు. గాడ్ ఈస్ ప్లానింగ్ సంథింగ్ బెస్ట్ ఫర్ యూ. ఆ బెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. బికాస్ హిస్ టైమింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నావా? భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, ఎవరో ఒకరు మారాలని వెయిట్ చేస్తావా? ఓర్పుగా ఉండు, ఓపిక్గా ఉండు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా అండి? ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ సీజన్ అండ్ అ టైమ్ ఫర్ ఎవ్రీ మ్యాటర్ అండర్ హెవెన్.